ఎన్నిసార్లు వస్తావురా, నీ మొహం చూసి చిరాకు వేస్తుందని మీరు అనుకున్నా పర్లా, ఎన్నిసార్లు కొట్టినా చావని బాగుంది నేను అనమాట. సో వస్తానే ఉంటా, కొత్త అప్డేట్లతో వస్తుంటా అనమాట. ఇది అప్డేటు ప్లస్ కొంచెం అనాలిసిస్, సో రెండు కలిపి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎలిమినేషన్ అప్డేట్ అని పెట్టాను, దాంట్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టాను. సో అది లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. డైరెక్ట్గా తమ్ముని చూసిన వాళ్ళు మోసపోకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు జాగ్రత్తగా నేను ఏం చెప్పానని మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ వీడియో చూస్తే. దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ అప్డేట్ పెట్టాను, ప్రోమో కూడా ఫస్ట్ ప్రోమో వచ్చేసింది, అది అయిపోయింది. దీంట్లో ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ నెగిటివిటీ ఏంటి, వాళ్ళ పాజిటివిటీ ఏంటి, అసలు వాళ్ళు ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. దీంతో పాటు అప్డేట్స్ మీరు ఏదైతే తమిళలో చూసారో ఆ 2 ఫొటోస్ వాళ్ళు వస్తున్నారా లేదా అనేది క్లారిటీ అప్డేట్ అనమాట. ఇప్పుడు ఇచ్చేస్తాను, లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్, ఓకేనా. సో ఫస్ట్ నామినేషన్స్లో ఉన్న 6 గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ పర్సన్ మనం మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ నామినేషన్స్లో ఉన్నాడు, రైట్. మాస్క్ మ్యాన్ నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి ఆయన ఎవ్రీ వీక్ నాకు అర్థమవుతుంది ఏంటంటే, మాస్క్ మ్యాన్ నామినేషన్స్లో ఉన్న రోజు చాలా హైలైట్ అవుతాడు, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, గొడవలు చేస్తాడు, రచ్చ రంబోలా చేస్తాడు. దాని తర్వాత ఒకటే గొడవ పెడతాడు, ఇంక రెండో గొడవ ఉంటుంది, మళ్ళీ ఒక్క గొడవ ఉంటుంది, దాని తర్వాత సైలెంట్ అయిపోతాడు. అది కూడా చిన్నదే అలా వెలిగిస్తారు, తర్వాత కామ్ అయిపోతారు, ఎక్కువ మాట్లాడు, సైలెంట్ అయిపోతారు. ఈ వీక్ మొత్తం మీద మాస్క్ మ్యాన్ ఒకటే చోట కనిపించాడు నామినేషన్స్ రోజు. దాని తర్వాత కొద్దిగా నిన్న కిచెన్లో ఇష్యూ జరిగినప్పుడు కనిపించాడు అంతే. దాని తర్వాత మాస్క్ మ్యాన్ ఇంపాక్ట్ ఎపిసోడ్లో మీరు పెద్దగా గమనించుండరు, ఇంకా లైవ్లో కూడా పెద్దగా ఏం కనపడ్డా మాస్క్ మ్యాన్. అది మాస్క్ మ్యాన్ వెరైటీ అనమాట. సో కంపేర్ టు లాస్ట్ 2 వీక్స్ మాస్క్ మ్యాన్ ఈ వీక్ ఏమన్నా మారాడా అంటే అసలు మాస్క్ మ్యాన్ కనపడలేదు కదా. సో జోవియల్గా ఉండండి, జోక్స్ వేయండి, మీలో హ్యూమర్ యాంగిల్ ఉంది, అది బయటికి తీయండి అని చెప్పి వాళ్ళ ఆవిడ నాగార్జున గారికి చెప్పడం, నాగార్జున గారు ఈయనకి చెప్పడం, ఈయన నేను మామూలు కూడా కాదు సార్ మొత్తం బయటికి ఇట్ట తీస్తాను సార్ బయటికి అన్నాడు. ఇట్ట తీసింది ఏం కనపడలేదు నాకు. కాకపోతే సైలెంట్గా ఉన్నాడు మాస్క్ మ్యాన్. ఇప్పుడు అవసరం లేదు, చూస్తున్న దాన్ని బట్టి మనం పెద్దగా మనం ఉండగలుగుతాం హౌస్లో, చూద్దాం పోయే కొద్దీ. ఇప్పుడు మరీ టూ మచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మాస్క్ మ్యాన్ అనుకున్నాడేమో. సో కంప్లీట్గా మాస్క్ మ్యాన్ పర్ఫార్మెన్స్ అయితే ఈ వీక్ ఏం లేదు, సైలెంట్గానే ఉన్నాడు. బట్ సైలెంట్గా ఉన్నా కానీ ఓటింగ్ అయితే పడుతుంది. సో మాస్క్ మ్యాన్ స్ట్రాటజీ ఏమో అది. నాకైతే పల్లవి ప్రశాంతే గుర్తు వస్తుంటాడు. పల్లవి ప్రశాంత్ అయితే ఓటింగ్ అప్పుడు రెచ్చిపోతాడు, నార్మల్ అప్పుడు సైలెంట్ ఉంటాడు. నామినేషన్స్ అప్పుడు రెచ్చిపోతాడు, తర్వాత సైలెంట్గా ఉంటాడు పల్లవి ప్రశాంత్. చూస్తే అమాయకుల్లాగా ఉంటాడు. తన పర్ఫార్మెన్స్, తన కోపం మొత్తం నామినేషన్స్లోనే చూపిస్తారు, ఇంకెక్కడ చూపించరు అతను. సో మాస్క్ మ్యాన్ కూడా మేబీ ఆ స్ట్రాటజీ ఏమైనా ఫాలో అవుతున్నాడేమో. కానీ దాని తర్వాత ప్రియా, ఫస్ట్ 2 వీక్స్ ప్రియా ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు. అసలు ప్రియా వచ్చిన రోజు ఎప్పుడైతే ఏడ్చిందో దాని పక్కన నుంచి ప్రియా ఫేక్, పొయ్యే కొద్ది ప్రియా ఎలిమినేట్ అయితే కానీ మేము అన్నం తినవు నీళ్లు తాగం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో మామూలు కూడా కాదు, ఇప్పటికీ స్టిల్ ప్రియాని ఎలిమినేట్ అవ్వాలని అనుకుంటున్నారు. కాకపోతే ఈ వీక్ ప్రియా చాలా బాగా ఆడింది, చాలా బాగా మాట్లాడింది కూడా. మరీ టూ మచ్ ఆర్గెన్స్ ఎక్కడ కనిపించలేదు. ఫస్ట్ ఆ నామినేషన్స్ ఎపిసోడ్ తప్పితే దాని తర్వాత ఆ అమ్మాయి టూ మచ్ ఆర్గెన్స్ కానీ ఎక్కడ కనిపించట్లేదు. పర్లేదు, ప్రియా కొంచెం సెటిల్డ్గానే మాట్లాడుతుంది, సెటిల్డ్గానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, అందరితో కలుస్తుంది, మాట్లాడుతుంది. బిహేవియర్ పరంగా కూడా నాకు మరీ నెగిటివిటీ ఏం కనపడలేదు. అండ్ దట్టు ఏదైతే టాస్క్ జరిగిందో బజర్ నొక్కే టాస్క్, దాంట్లో వద్దని చెప్పింది, శ్రీజాతో ఫైట్ చేసింది, సంజన గారికి ఇచ్చామని చెప్పింది, ఇదంతా తోటి నేను లోపలికి వెళ్ళలేనని చెప్పింది. సో క్లారిటీగానే ఉంది అమ్మాయి. పాప అమ్మాయికి బిగ్ బాస్ 40% ఇచ్చే అమ్మాయిని పాప ఎదవని చేశారు, కానీ బిగ్ బాస్ అదర్వైజ్ పాప అమ్మాయి తప్పు ఏమీ లేదు అక్కడ. సో ఓవరాల్గా అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఎలిమినేట్ అయిపోతే ఎలా ఉంటుంది తెలుసా, చాలా దరిద్రంగా ఉంటుంది, ఏమో అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఈ వీక్ ఇప్పుడు నాకైతే ప్రియా ఎలిమినేట్ అయిపోవాలి ఈ వీక్ ఖచ్చితంగా నేనేం అనిపించలేదు. ఫస్ట్ 2 వీక్స్లో అమ్మాయి ప్రవర్తన చూసి ఎలిమినేట్ అయిపోవాలనుకున్నాం, కానీ బట్ ఈ అమ్మాయి కొంచెం మారుతుందేమో, మేబీ ఛాన్సెస్ ఇస్తే తెలుసుకుంటుందేమో, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చేమో, కంటెంట్ కూడా ఇస్తుంది కదా, అందరితో బాగా మాట్లాడుతుంది కదా, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చేమో అని నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఓటింగ్ పరంగా అయితే ఈ అమ్మాయికి లీస్ట్ ఓటింగ్ పడుతుంది, మామూలు కూడా కాదు, చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. యాజ్ పర్ ద ఓటింగ్ ఎలిమినేట్ చేసేయాలి, బిగ్ బాస్ డెసిషన్ని పక్కన పెట్టేసి అని అనుకుంటే మాత్రం ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, హై ఛాన్సెస్ ఉన్నాయి పాపం. కాకపోతే ఏంటంటే మారుతున్న మనిషి సినిమాల్లో ఒక పర్సన్ నెగిటివిటీ నుంచి పాజిటివ్ రాగానే ఆ పర్సన్ చచ్చిపోతే ఎంత బాధ అవుతుందో అలాగే అనమాట. అమ్మాయి కొంచెం మారుతుంది, ఈ వీక్ అయితే మారినట్టే కనిపిస్తుంది, ఫేక్ ఆర్ రియల్. బట్ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే సో మేబీ చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గారు, సో పడాల పవన్ కళ్యాణ్ గారు, ఈయన పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు. ఈయన ఫస్ట్ రోజు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈయన ఒకటేలాగా ఉంటుంది, అమ్మాయిలు 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 అంతే.
టాస్క్ ఇది చాలా మంది అంటుంది ఏంటంటే టాస్క్ పెట్టలేదు కదన్నా, టాస్క్ పెడితే పవన్ కళ్యాణ్ వీరోచితంగా పర్ఫార్మెన్స్ చేస్తాడన్న అదేనారు. ఫస్ట్లో కూడా టాస్క్ పెట్టారు, అది మిస్ఫైర్ అయింది అతనికి. అది అప్పటికి కూడా అది అన్ఇంటెన్షనల్గానే జరిగింది అని అనుకున్నాం కూడా. అతను దాని తర్వాత అతను కొంచెం ఫైర్ అవ్వటము అది అనవసరం అనిపించింది. ఈ 3 వీక్స్లో పవన్ కళ్యాణ్ ఎక్కడైనా బాగా అనిపించాడంటే, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఎప్పుడైతే సంజన గారు ఫ్లోరా గారిని అన్నారో, సో ఫ్లోరా గారికి తిని మానిటర్ కాబట్టి, ఆయనకి ఫ్లోరా గారు అసైనీ కాబట్టి, సో ఆ అమ్మాయి వైపు, ఆ ఫ్లోరా గారి వైపు స్టాండ్ తీసుకున్న విధానము, సంజన గారిని ఎదిరించిన విధానం ఒక్కటే నచ్చింది నాకు. దాని తర్వాత అతను పులిహోర మొత్తం పులిహోర కంటే ఎంత దారుణం అంటే, నిన్న సరే బయట వస్తున్న ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి, తెలుస్తున్నాయి, ఒక్కొక్కరు తెలుసుకుంటున్నారు, మారుతున్నారు. తనుజకు కూడా అర్థమైంది, ఆ స్క్వైర్ అనింది, బొక్క బోష ట్రయాంగిల్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ అమ్మ కూడా కొంచెం ఓవర్గానే చేసింది. తనుజాని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, తక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమో కూడా అతనితో పులిహోర మాట్లాడింది, ఆయనకి స్పూన్తో పెట్టింది, కళ్ళల్లో కాళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ అని కూడా చేసింది ఏమో. కాకపోతే నిన్న వద్దు అలా చేయొద్దు, ఇంకా ఆపేద్దాం అంటే టూ మచ్ అవుతుంది, అందరితో ఎలా ఉంటూ నాతో అలాగే ఉండు, అలా చూడటం కానీ ఇలా కానీ వద్దు. సో అంటే మనోడు ఇంకా కానీ మరి అలా చూస్తాము, ఒకళ్ళు స్పెషల్ అయినప్పుడు మరి అలా నార్మల్గా అనుకోకూడదు అంటే ఇంకా బ్రో అనాల్సి వస్తుంది అన్నప్పుడు అతని రియాక్షన్ చూడాలి. అండ్ అతను చూసే చూపు కూడా కొంచెం వెరైటీగా చూస్తారు అబ్బా అమ్మాయిలు. అది ఏదో కొంచెం సంజన గారు అంటే ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు, పొద్దున నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు నా వైపు అంటున్నది. సో కొంచెం వెరైటీగా చూస్తున్నాడు అబ్బాయి. మేబీ అబ్బాయి ఏజ్ ప్రభావమో మరి ఏమో తెలియదు కానీ, సో అది కొంచెం డిఫరెంట్గా ఉన్న అప్రోచ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అతను అమ్మాయిలతోటి. సో ఇతను మారిందంటూ ఏమీ లేదు, బట్ ఓటింగ్ అయితే ఉంది, ఇతనికి ఓటింగ్ పడుతుంది. టూ మచ్ ఓటింగ్ పడట్లేదు కానీ, బట్ ఓటింగ్ అయితే ఉంది. బట్ ఇతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అసలు ఏమీ లేదు. 3 వీక్స్ అయింది, పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. అంటే టాస్కులు పెడితేనే పర్ఫార్మెన్స్ వస్తుందా అంటే, టాస్కుల్లో మాత్రం ఇతను బాగుంటాడు. జనాలు చెప్పేది ఏంటంటే టాస్కుల్లో పెడితే దుమ్ము దులుపుతాడు అంటే బిహేవియర్ ఇట్లా అమ్మాయిలు అడిగి తిరుగుతూ ఉంటావా, టాస్కులు 24 గంటలు పెడతారా? 24 గంటలు టాస్కులు బెటర్ కదా. ఇప్పుడు తనుజ వద్దనింది, ఓకే వద్దు, ఆల్ఫా మేల్ ఎలా ఉండాలి, వద్దు తీసే సరిపో దొబ్బే, నీ మొహం కూడా నాకు చూపివాక నా మొహం కూడా నీకు చూపిను, దిస్ ఈస్ ఆల్ఫా మేల్. అంతేగాని ఆ అమ్మాయి వద్దన్న తర్వాత కూడా అట్లా అంటే అట్లా చెప్పు బంగారం అది ఇట్లా అంటే అది ఆల్ఫా మేల్ ఎట్లా అవుతాడు? ఆల్ఫా మేల్ కదా, బీటా గామా మేల్ కూడా కాదు నాకు తెలిసి. ఆల్ఫా మేల్ అంటే ఉండాలా, మెయింటైన్ చేయాలా, మెయింటైన్ చేస్తేనే కదా. సో అక్కడెక్కడ మెయింటైన్ చేస్తున్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు నాకు. సో మనోడి గ్రాఫ్ అయితే పెరిగింది లేదు, తగ్గుతున్నట్టే, చాలా తగ్గుతుంది, డౌన్ఫాల్లో ఉన్నారు అసలు కళ్యాణ్. ఇప్పుడు ఆ కళ్యాణ్ తీసుకెళ్ళి ఎలిమినేట్, బిగ్ బాస్ టీం అయితే ఎలిమినేట్ చేయాలనుకుంటుంది. ఓట్స్ పరంగా అయితే ప్రియా ఎలిమినేట్ అవ్వాలి, బట్ బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటే మాత్రం కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. బట్ ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్లో ఏమన్నా పెడతారా కళ్యాణ్ అనేది చూడాలన్నమాట. మార్నింగ్ ఏమంటే కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం కోసం బిగ్ బాస్ టీం డెసిషన్ ఆల్రెడీ తీసేసుకుంది, ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్ అంటున్నారు. ఓట్స్ పరంగా అయితే ప్రియా ఎలిమినేట్ అవ్వాలి, మారే వాళ్ళే మనిషి అన్నప్పుడు సో ప్రియాని ఎలిమినేట్ చేయడం అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన రీతూ చౌదరి గారు ఉన్నారు. సో రీతూ చౌదరి గారి పరిస్థితి ఏంటంటే, ఆ అమ్మాయి ఏంటో, ఆ అమ్మాయి విధానాలు ఏంటో మనకి ఎవరికి తెలియదు. సో నిన్న టాస్క్ చాలా బాగా ఆడింది, చాలా గట్టిగా ఆడింది, చాలా ఫైట్ చేసింది. బ్యాడ్ లక్ ఆ అమ్మాయికి. బట్ ఏంటంటే టూ మచ్గా ఏడవటము, అరవటము అది. అండ్ ఇంకా డెమోన్ తోటి ఓకే, కళ్యాణ్ తోటి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ అమ్మాయి ఏంటంటే కళ్యాణ్తో నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే అబ్బాయి మొహం చూస్తే నేను మెయింటైన్ చేయలేకపోతాను. ఆ అబ్బాయి మొహం చూస్తే మెయింటైన్ చేయలేకపోవడం ఏందో నాకైతే అర్థం కాదు. పోనీ ఈ అమ్మాయి గ్రాఫ్ టూ మచ్ పెరిగిందా అంటే, సో టూ మచ్ గ్రాఫ్ ఈ అమ్మాయిది ఏం పెరగలేదు. ఎందుకంటే ఆ టాస్క్లో కూడా అమ్మాయి కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాట్లాడటము, కొంచెం చిరాకు ఫేస్తో మాట్లాడటము, ఇలాగా చేయటము. ఆల్రెడీ అమ్మాయి మీద కంప్లీట్గా నెగిటివిటీ ఉంటాము, ఈ అమ్మాయి మీద ప్రియా మీద ఇద్దరి మీద నెగిటివిటీ ఉంటాము. శ్రీ ఎస్పెషల్లీ అమ్మాయి పేరు అంటే రితు చౌదరి బయటకు వెళ్తేనే కళ్యాణ్ గేమ్ కానీ డెమోన్ ఎస్పెషల్లీ కళ్యాణ్ పక్కన పెట్టేస్తే డెమోన్ గేమ్ కొంచెం బాగుపడుద్ది, కొంచెం బాగుంటుంది. అండ్ తనూజ కూడా ఈ అమ్మాయితోనే మాట్లాడుతుంది, తనూజ కూడా ఈ అమ్మాయి కలిపేసుకుంది వాళ్ళ గ్రూపులో, నలుగురు గ్రూప్ అయిపోయారు. ఆల్రెడీ నేను చెప్పింది కదా, ట్రయాంగిల్ అనుకున్నాం, అది స్క్వేర్ షేప్ అవుతుంది అని. సో అంటే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో డెమోన్ పవన్ కళ్యాణ్, తనూజ, రితు చౌదరి నలుగురు ఉన్నారు. సో ఇది ఎవరికైనా కానీ వీళ్ళకే దెబ్బ అని అనుకున్నా కూడా, సో ఈ అమ్మాయికి ఓట్లు చాలా తక్కువ పడుతున్నాయి, చాలా అంటే చాలా తక్కువ పడుతున్నాయి. దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుస్తుంది తెలుసా? మాస్క్ మ్యాన్కి గడిపిస్తూ ఉంది. మాస్క్ మ్యాన్ ఓటింగ్లో బాగా పడుతున్నారు. సో రితు చౌదరికి ఓటింగ్ పడకపోయినా, శ్రీజాకి ఓటింగ్ పడకపోయినా, ప్రియాకి ఓటింగ్ పడకపోయినా, కళ్యాణ్కి ఓటింగ్ పడకపోయినా, ఆ ఓటింగ్ ప్రభావం అంతా మాస్క్ మ్యాన్ దగ్గర చూపిస్తూ ఉన్నారన్నమాట. అండ్ రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి రాము రాథోడ్కి ఓటింగ్ పడుతుంది, కానీ నిజంగా రాము రాథోడ్ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదబ్బా. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆ వీక్లో కెప్టెన్సీ కోసం అయితే కష్టపడ్డాడో, ఆ కష్టం ఒకటి చాలా గట్టిగా కనిపించింది, చాలా గట్టిగా ఆడాడు ఆ టాస్క్. దాని తర్వాత
హ్యూమిలేషన్కి గురైన విధానం తప్పితే, అతను హ్యూమిలేట్ చేస్తున్నారు వేరే వాళ్ళు అన్న సింపతి యాంగిల్ తప్పితే, సో తన దగ్గర నుంచి ఒక ఆర్గ్యుమెంట్ కానీ, తన దగ్గర నుంచి ఒక పర్ఫార్మెన్స్ కానీ, తన దగ్గర నుంచి ఒక స్టాండ్ తీసుకునే విధానం కానీ ఏమీ లేదు. ఒక ఇద్దరు గట్టిగా అతని మీద మాట్లాడుతుంటే సైలెంట్గా అయిపోదాం, మనకెందుకు వచ్చిన కూడా నీ అమ్మ జీవితం ఏది మాట్లాడితే ఏది వస్తుందో సైలెంట్గా వెళ్ళిపోదాం, వాళ్ళు మనల్ని తిరిగితే మనకే పాజిటివ్ వచ్చింది, మనకే సింపతి వచ్చింది అని యాంగిల్లో చూడటము. సో నిన్న ఎస్పెషల్లీ తనూజాని ఇరికించడము సంజన గారి దగ్గర, ఒక మాట చెప్తే ఇంకొక మాట చెప్పడము, అది కన్ఫ్యూజన్లో చెప్పాడా అంటే లేదు, అది ఇంటెన్షనల్గానే చెప్పడము. సో ఓవరాల్గా ఇతని పర్ఫార్మెన్స్ అయితే టూ మచ్ గ్రాఫ్ అయితే ఏం లేదు ఇతంది. బట్ ఉంటున్నాడు హ్యూమిలేషన్, వేరే వాళ్ళ వల్ల హ్యూమిలేషన్కి గురయ్యి హౌస్లో ఉంటున్న పర్సన్ అన్నమాట ఇతను, అంతే. ఇప్పుడు ఫ్లోరా గారు వేరే వాళ్ళు వెళ్ళిపోవడం కోసం ఫ్లోరా గారికి ఓట్లేసి ఫ్లోరా గారిని అయితే ఎలా అయితే ఉంచుతున్నారో, ఈయన వేరే వాళ్ళు ఇతను హ్యూమిలేట్ చేయడం వల్ల ఇతని మీద ఒక సింపతి కార్నర్ ఏర్పడి సో ఇతను హౌస్లో ఉంటున్నాడు. అండ్ ఓటింగ్ కూడా పర్లేదు. బట్ ఇతని పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇతని పర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా ఏమి కనిపించట్లేదు కూడా. ఓకేనా, ఇవన్నమాట ఓవరాల్గా అప్డేట్స్. వీళ్ళలో నుంచి మీకు అసలు చెత్త పర్ఫార్మెన్స్ అనిపించింది, అసలు కేవలం అసలు మారని పర్ఫార్మెన్స్ ఎవరిది అనిపించింది, సో ఎవరు మీకు ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అప్డేట్ కావ్య గారు అండ్ నెక్స్ట్ అమర్దీప్. సో అమర్దీప్ కావ్య గారు అంటే కావ్య గారికి 99.99% కావ్య గారిని గ్రాండ్ లాంచ్ 2.0లో ఖచ్చితంగా తీసుకొస్తారు. అలా తీసుకురావడానికి కూడా కారణం, మేజర్ రీజన్ ఏంటంటే సో లేడీ విన్నర్ని చెయ్యాలని చూస్తున్నారు. తనూజ ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఓటింగ్ పడుతున్న ప్లేసెస్లో దగ్గర నుంచి 1500 ఓటింగ్ పడుతున్న ప్లేసెస్ వరకు సో తనూజ గారే లీడ్ చేస్తున్నారు. 50% అబోవ్ లీడ్ చేస్తున్నారు ఆమె ఓటింగ్లో. అఫీషియల్ పోల్లో అవ్వచ్చు, అన్అఫిషియల్ పోల్లో అవ్వచ్చు, ఆమె ఓటింగ్ వస్తే ఓటింగ్ వన్ సైడ్ అవుతుంది. సో బర్నీ గారు అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, కాకుండానే ఓటింగ్ వన్ సైడ్ అవుతుంది. అండ్ ఆమె పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉందంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు అట్ ప్రెజెంట్. సో ఆమె వాయిస్ కొంచెం ఎక్కువగా మాట్లాడము, ఆమె గ్రాఫ్ కొంచెంగా తగ్గుతుంది. ఇలాగే మెయింటైన్ చేస్తుంటే ఆమె గ్రాఫ్ తగ్గుతుంది. సో లేడీ విన్నర్ని చేయాలి బిగ్ బాస్ టీం అనుకుంటుంది. దానికి సంజన గారు కూడా ఉన్నారు. బట్ ఆమె కూడా అంతే, సేమ్ దొంగతనాలు చేయటం, రిపీట్ కంటెంట్ ఇవ్వడం తోటి ఆమె మీద కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. పొయ్యకొద్ది ఆమె ఇదే 5 వారాల తర్వాత 4 వారాల తర్వాత కూడా ఇదే చేస్తూ ఉంటే ఆమె మీద నెగిటివిటీ వచ్చింది జనాలకి. ఫస్ట్ ఏదైతే అనుకున్నారో అదే చిరాకు వస్తుంది ఎవరికైనా చూసి. సో కాబట్టి లేడీ విన్నర్ని చెయ్యాలి అంటే ఇంకొక పర్సన్ కావాలి. ఆ పర్సన్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా కావ్య లోపలికి రావాలి. కావ్యాన్ని తీసుకొస్తారు. సో ఖచ్చితంగా కావ్య రావచ్చు. ఎందుకంటే ఇంకా లోపలికి వచ్చే రమ్య మోక్ష అవ్వచ్చు, లేకుంటే మాధురి గారు అవ్వచ్చు, అంత టూ మచ్ విన్నర్స్ అయ్యేంత లేదు అక్కడ. సో కావ్య గారికి అయితే మొత్తం ఉంటుంది కదా సీరియల్ బ్యాచ్, ఆ పిఆర్లు కానీ, లేకుంటే ఆమెకుండే ఫ్యాన్ పేజెస్ కానీ, ఆమెకుండే ఫ్యాన్స్ కానీ, అటుపక్క నిఖిల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇంకెవరి ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు. సో కంప్లీట్గా అటువైపు టర్న్ అయితే సో తనూజ గారికి టైట్ ఫైట్ వస్తుంది అనమాట. తనూజ గారు ఇప్పుడు లీడ్ చేస్తున్న పర్సంటేజ్ లీడ్ ఉండదు. ఫస్ట్ టైం నిన్న జస్ట్ తనూజ గారు తినా అని పెడితే సో 50-50 దగ్గర పడుతుంది ఓటింగ్. మరీ వన్ సైడ్ తనూజ గారికి లేదు. సో కావ్య గారికి దగ్గర పడుతుంది. అఫ్కోర్స్ 2000 ఓట్లే పడ్డాయి అనుకోండి దగ్గర. బట్ తనూజ గారికి టూ మచ్గా లేదనమాట. మరీ వన్ సైడ్ ఆడట్లేదు తనూజ గారు ఇక్కడ. సో కాబట్టి ఆ కావ్య గారు రావటం అనేది కూడా కొంచెం ప్లస్ అయితే, ఎందుకంటే తనూజ గారు మిస్ఫైర్ అయినా కానీ కావ్య గారికి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విన్నర్ మెటీరియల్ ఇతను విన్నర్ అని పక్కా ఎవరికి రాలేదు 3వ వీక్. సో ఆమె 5వ వీక్ వస్తారు. అయినా నెక్స్ట్ వీక్ అయినా కానీ పెద్దగా ఏం లేదు. అండ్ కమింగ్ టు అమర్ అంటారా, సో అమర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే సో అమర్దీప్ రావచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే వన్స్ మళ్ళీ అమర్దీప్ వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా అమర్దీప్కి ఉన్న ఓట్ బ్యాంకుకి 7th సీజన్లో అంత జరిగితేనే సో కొంచెం ఇబ్బంది జరిగి తర్వాత అతనికి చాలా నెగిటివ్ చేసి బయట అతను కొంచెం డిఫరెంట్ కంటెంట్ గేమ్ ఇచ్చి అఫ్కోర్స్ అతని వల్లే సీజన్ హిట్ అయింది, వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఆయన అంత కష్టపడి అంత చేసి బయట అంత నెగిటివ్ చేస్తే అతను 2nd ప్లేస్లోకి వచ్చేస్తున్నాడు. బట్ ఇప్పుడు అతనికి తెలుసు గేమ్ ఆడాలో మొత్తం క్లియర్ వచ్చి ఉంటుంది. సో ఇంత జరిగిన తర్వాత ఆయన కొంచెం మెచ్యూర్డ్గానే గేమ్ ఆడతాడు. లాస్ట్ టైం జరిగినట్టు జరగదు, వేరేలాగే గేమ్ ఆడతాడు. బట్ అతనుకున్న ఫ్యాన్ పేజెస్, అతనుకున్న ఫ్యాన్ బేస్ చిన్న ఫ్యాన్ బేస్ ఏం కాదు సీరియల్స్లో. అండ్ మెజారిటీ సీరియల్ ఆడియన్స్ లేడీస్. సో అమర్కి కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా అమర్ లోపలికి వస్తే. సో అలాంటప్పుడు లేడీ విన్నర్ అవటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అమ్మాయిలు నెగిటివ్ అవడానికి ఈజీగా టైం పడుతుంది, పెద్ద టైం పడుతుంది, ఈజీగా అయిపోతారు అమ్మాయిలు. ఇప్పుడు తనూజ గారు ఒకసారి పెద్దగా అరుస్తున్నారు, అలా అరిచిన 2-3 సార్లు అరిచారు అనుకోండి, జనాలు ఆమె నుంచి కొంచెం డిటాచ్ అవుతారు. సో అలాంటప్పుడు అమర్కి ఈజీగా అమర్కి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు అమర్ని తీసుకొస్తారా అంటే అంత ఫ్యాన్ బేస్ అమర్కి ఎవరు అవునన్నా కాదన్నా అమర్కి ఫ్యాన్ బేస్ ఉన్న మాట నిజం. ఓకేనా, అది 7th సీజన్లో క్లియర్గా కనిపించింది. ఓకేనా, తనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందనేది. సో వాళ్ళ వైఫ్కి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇలా ఆయన ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళే వస్తారు. సో అలాంటప్పుడు అమర్ వస్తే లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ని
అమర్ వల్ల దూరం అవుతుంది ఖచ్చితంగా. అంత దూరం వచ్చినప్పుడు అమర్ ఫస్ట్ ప్లేస్లోనో సెకండ్ ప్లేస్లోనో ఉండాల్సి వస్తుంది. ఐదర్ విన్నర్ ఆ రన్నర్ అన్నా మళ్ళీ చేస్తారు బిగ్ బాస్. ఎందుకంటే ఓట్స్ పరంగా అతనికి చాలా ఓటింగ్ ఉంటుంది కాబట్టి. సో అలాంటప్పుడు అమర్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో నాకు కనిపిస్తూ ఉంది. బట్ రెమ్యూనరేషన్ దగ్గర ఆగున్నారు అంటున్నారు. సో మరి రెమ్యూనరేషన్ ఇస్తే లోపలికి వచ్చారంటే సో ఓటింగ్ మాత్రం సీరియల్ బ్యాచ్ మొత్తం, లైక్ ఎవరైతే సీరియల్ బ్యాచ్ అంటే లోపలికి వచ్చే పర్సెంట్ వాళ్ళని కాదండి, ఆడియన్స్ని. సో ఆ ఆడియన్స్ మొత్తం అటువైపుకి వెళ్ళిపోతారు. కావ్య గారు వస్తే కావ్య గారికి, అమర్దీప్కి, తనూజ గారికి మొత్తం వీళ్ళ సైడే ఉండిపోతారు అనమాట. ఇంకా అప్పుడు గ్రూప్ గేమ్ కంప్లీట్గా స్టార్ట్ అయ్యింది, వేరేలాగా స్టార్ట్ అయ్యింది గేమ్ అంతా. సో తర్వాత నెక్స్ట్ భరణి గారు అవ్వచ్చు, ఇటుపక్క ఇమాన్యుల్ అవ్వచ్చు, మారిపోతుందేమో గేమ్ నాకు తెలిసి. సో కామనర్స్ కూడా అంత ఓటింగ్ ఉందంటే కామనర్స్కి అంత ఓటింగ్ లేదు కాబట్టి అమర్దీప్ లోపలికి వస్తే వేరేలాగా ఉంటుంది. సో లేడీ విన్నర్ అవ్వాలని బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తుంది ఈ సీజన్ కాబట్టి. నేనేమనుకుంటున్నా అంటే అమర్దీప్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయని అనుకుంటున్నా. మనకు తెలిసిన అప్డేట్ లేడీ విన్నర్ చేయాలి అని అనుకుంటున్నారు తెలిసినప్పటి నుంచి. లేదు ఇంకా అమర్ వస్తే మాత్రం టాప్ 5లో అమర్ కంపల్సరీగా వస్తాడు. అది ఏ పొజిషన్ అనేది సో ఇప్పుడు మనమైతే చెప్పలేము, కానీ టాప్ 5లో కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ తనకు అంత ఉంది కాబట్టి. చూద్దాం ఏం జరిగింది అనేది. నాకైతే అమర్ రాడు అనే అనిపిస్తూ ఉంది. సో కావ్య గారు వస్తే మాత్రం అమర్ రాడు, లేదా అమర్ వస్తే కావ్య రాదు. సో నాకు తెలిసి ఇద్దరు అయితే బిగ్ బాస్ లోపలికి పంపించడు అని అనుకుంటా ఉన్నా. ఓకే, క్లారిటీ వచ్చింది, ఫుల్ లెంత్ క్లారిటీ ఇచ్చేస్తా మళ్ళీ కొన్ని రోజులకి. ఓకే, జై హింద్.